ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. వివిధ దేశాధినేతలు ప్రముఖులు రానుండడంతో అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 7,000 మంది అతిథులతో కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో సందడి వాతావరణం నెలకొననుంది. మరోవైపు రాష్ట్రపతి భవన్ పరిసరాలు పూర్తిగా ఎన్ఎస్జీ స్వాట్ బృందాల అదుపులో ఉన్నాయి. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. వివిధ దేశాధినేతలు ప్రముఖులు రానుండడంతో అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 7,000 మంది అతిథులతో కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో సందడి వాతావరణం నెలకొననుంది. మరోవైపు రాష్ట్రపతి భవన్ పరిసరాలు పూర్తిగా ఎన్ఎస్జీ స్వాట్ బృందాల అదుపులో ఉన్నాయి. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రి పదవి వివరించబోతున్నట్లు తెలుస్తుంది. అధ్యక్షుడుగా ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు నడ్డా ఆసక్తి చూపడం లేదని, దీంతో ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో నడ్డాకు మంత్రి పదవి కట్టబెట్టాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రి పదవి వివరించబోతున్నట్లు తెలుస్తుంది. అధ్యక్షుడుగా ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు నడ్డా ఆసక్తి చూపడం లేదని, దీంతో ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో నడ్డాకు మంత్రి పదవి కట్టబెట్టాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.